మద్యం కుంభకోణంలో వేల కోట్లు దండుకున్న వైసీపీ ముఠా డిపోల నుంచి చేసే మద్యం రవాణాలోనూ మహా దోపిడీకి పాల్పడింది. ఒక్కో కేసు రవాణా ఛార్జీ 13 రూపాయలు ఉండగా దాన్ని 34కు పెంచి వైసీపీ నేతలు 200 నుంచి 400 కోట్లు కొల్లగొట్టారు. రాజకేశరెడ్డి ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ ను ముందు పెట్టి ఈ దందాను నడిపించారు. జగన్ జమానాలో మద్యం సరఫరా ఆర్డర్ల జారీ ద్వారా వేల కోట్ల రూపాయల ముడుపులు కొల్లగొట్టిన వైసీపీ ముఠా అప్పట్లో ఏపీఎస్ బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా వ్యవహారంలోనూ మరో కుంభకోణానికి పాల్పడింది. అందులో 200 నుంచి 400 కోట్లు దోచుకుంది. దొంగలు కలిసే ఊళ్లు పంచుకున్నట్లుగా వైసీపీ ముఖ్య నేతల్లో పలువురు 2-3 జిల్లాల్ని వంతులేసుకుని మరీ దోచేశారు. కొందరు నేతలు వారి సంస్థల పేర్లతోనే ఈ దందా చేయగా మరికొందరు మాత్రం బినామీలను ముందు పెట్టి నడిపించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఈ కుంభకోణం గుట్టువీడింది. ఆ నివేదిక ఆధారంగా ఏపీ సిఐడి ఈ నెల 10న కేసు నమోదు చేసింది. 2020-24 మధ్య ఈ ముఠా మద్యం రవాణా టెండర్లలో రిగ్గింగ్, అడ్డగోలుగా రవాణా ఛార్జీలు పెంచేయడం, నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 200 నుంచి 400 కోట్ల మేర నష్టం కలిగించిందంటూ సిఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్కే అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీఎస్ బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును వైసీపీ హయాంలో తొలుత జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయించేది. ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలకు ఒక్కో మద్యం కేసు రవాణాకు 13 చొప్పున చెల్లించేవారు. వైసీపీ ముఠా ఈ రవాణా కాంట్రాక్టును కేంద్రీకృతం చేసింది. ఏపీఎస్ బీసీఎల్ స్థాయిలోనే కాంట్రాక్టు ఎంపిక జరిగేలా నిబంధనలు మార్పించింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజకేశరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వారి ముసుగు సంస్థ అయిన సిగ్మా లాజిస్టిక్స్ కు కాంట్రాక్టు దక్కేలా చేసుకున్నారు. ఒక్కో మద్యం కేసుకు 34 చొప్పున చెల్లించేలా ఒప్పందం చేయించుకున్నారు. ఒక్కో కేసు రవాణాపై 21 చొప్పున లబ్ధి పొందారు. ఏపీఎస్ బీసీఎల్ సిగ్మా లాజిస్టిక్స్ కు 450 కోట్లు చెల్లించింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. మద్యం రవాణా మొత్తాన్ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకున్న రాజకేశరెడ్డి, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలో సిగ్మా లాజిస్టిక్స్ కు 5% మేర కమిషన్ చెల్లించేవారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని వైసీపీ ముఖ్య నేతలకు ఆయా ప్రాంతాల్లో మద్యం రవాణాను సబ్ కాంట్రాక్టులకు ఇచ్చేశారు. రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డి సంస్థ అయిన నిఖిలానంద లాజిస్టిక్స్, ధర్మవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బినామీల పేరిట ఉన్న సంస్థలకు సబ్ కాంట్రాక్టులకు ఇచ్చారు. గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థకు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ పేరిట ఉన్న సంస్థకు కేటాయించారు. ఉత్తరాంధ్రలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అనుచరులు బినామీల పేరిట ఉన్న సంస్థలకు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులు ఇచ్చి దోచుకునేలా చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తో విచారణ చేయించింది. తాజాగా నమోదు చేసిన కేసులో సిఐడి ఎవరెవరిని నిందితులుగా చేర్చిందో ఎఫ్ఐఆర్ ఇంకా వెలుగులోకి రాలేదు. సిట్ దర్యాప్తులో వీరందరి పాత్ర బయటకొచ్చే అవకాశం ఉంది.